హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఈ రోజు నానిది ద పారడైజ్ గ్లిమ్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. తిండికి మిరి గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి వెంచిన ఒక జాతి కథ. కథగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక నంజా కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ. నీ అమ్మ ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్ అని ఉంది. నిజంగా రా ఉంది. మొత్తం గ్లిమ్స్ అయితే మొత్తం రా ఉంది. అసలు నాని దగ్గర నుండి ఇట్లాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దసరా తర్వాత ఏమంటారు ఇంకా వైలెన్స్ తోటి ఇంకా మొన్న హిట్ వచ్చింది, దాని మించి ఉంది ఇదైతే. అసలు నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఈ మూవీ ఇంకోటి ఏంటంటే లైక్ ఈవెన్ స్పానిష్ లో రిలీజ్ అవుతుందంట తెలుసా? అబ్బో, అంటే ఈసారి పాన్ ఇండియా కాదు, ఈసారి గ్లోబల్, పాన్ వరల్డ్. ఎస్, అసలు చాలా యూనిక్. నానిని అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేము మనం అసలు ఎప్పుడు. అంటే మొన్న చెప్పుకున్నట్టు నాని ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అట్లాంటివి ఎక్కువ చూసినాము. దసరా ఒక్కటి కొంచెం వేరే ఉంటది. దాని తర్వాత నుండి అంటే లైక్ మొత్తం ఇప్పుడు అయితే అసలు ఈ గ్లిమ్స్ తోటి అరే మొత్తం అసలు నానియేనా అన్నట్టు. అవును, అసలు నానిది మొత్తం మేక్ ఓవర్ కనిపిస్తుంది. ఇలా పోనీటైల్ గానీ ఇంకా టాటూ గానీ అసలు బాడీ మొత్తం డిఫరెంట్ ఉన్నాడు. దీంట్లో మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏడో కూడా అసలు అవుతలేడు అనమాట. అంటే లైక్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెంట్ రోల్. మొన్న ఏమంటారు హిట్ చూసినాం కదా, ఇప్పుడు ఈ ప్యారడైజ్ లో కంప్లీట్ డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ జానర్. కానీ ఏమంటారు ఆ వైలెన్స్ అనేది ఇంకా పెరిగింది యాక్చువల్ చూసుకుంటే. ఇక్కడ షార్ట్స్ అన్ని ఏ తోటే ఉన్నాయి సగం. అవును, టాటూ వాస్ పర్సనల్. ఏమంటారు వాయిస్ ఓవర్ లా అంటే చూడు ఎల్కే అని చెప్పి, మళ్ళీ అది టాటా కూడా సేమ్ అదే ఉంటది. అంటే లైక్ నాని మూవీస్ ఇట్లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఇట్ వాస్ కంప్లీట్ రా. అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫ్రమ్ నాని అన్న అసలు ఇచ్చి పడేస్తున్నావు నువ్వు. అయితే ఒక్కొక్క మూవీకి ఎక్స్పెక్టేషన్ ఇంకా హై చేస్తున్నావు. స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నట్టే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటుండు. పాన్ ఇండియా నుండి పాన్ గ్లోబల్కి వెళ్ళాలన్నా, లేకపోతే పెద్ద స్కేల్ అసలు హీరోయిజంకి కానీ, లేకపోతే టైర్ 1 హీరోస్ ఎట్లా మెయింటైన్ చేస్తారో స్క్రిప్ట్ సెలెక్షన్స్, ఆ సెలెక్షన్ ఉంది మొత్తం. అంతగా మంచిగా చేస్తుండే చెప్పుకోవాలంటే. సో కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు టైటిల్లో కూడా వస్తే దా అనేది మన హైదరాబాద్ లోగో వచ్చింది ఆడ చార్మినార్ది. సో మోస్ట్లీ ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాపే ఉండబోతుంది. బట్ ఎర్లీ బిఫోర్ మేబీ ఇండిపెండెన్స్ ముందు ఉన్న సినారియోస్ ఉంటాయేమో, మళ్ళీ తెలియదు. అందుకే ఇంత రా ఉంది మొత్తం మీద. కొంచెం దసరా లాగా రియలిస్టిక్ టచ్ ఉంటదేమో అనిపిస్తుంది. ఆ డైరెక్టర్ మెయిన్ ఏదైతే ఎసెన్స్ ఉంటుందో అది మాత్రం అస్సలు పోగొట్టకుండా తీస్తాడు. అసలు బీజిఎం కూడా హైలైట్ ఉంది. అసలు అది మ్యూజిక్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి. మన అనిరుద్ధ్ నానికి జెర్సీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినాక మళ్ళీ ఇంకొకటి ఇవ్వబోతుంది ఇప్పుడు. నిన్న ఏం బెటర్ తెలుసా, అంటే మా పక్కోడు రెడీగా ఉన్నాడు నానికి మ్యూజిక్ ఏనిక అని చెప్పి ఫిట్ చేసి తెలుసా. అట్లా ఎవరు అనుకుంటా మా శ్రీకాంత్ ఒడేలానే. ఓహో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. కాకపోతే ఆ వాయిస్ ఓవరే కొంచెం ఆడున్నది.
ఆ డైలాగ్స్ ఏదైతే వెనకొచ్చినాయో అది కొంచెం మనోళ్ళ ఏమంటారు, అరే ఆడేం లేదు, అది మన స్లాంగ్ అట్లనే ఉంటది. అరే అది ఇంకా తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి చెప్పించుంటే ఇంకా మస్తు అదే అనిపించింది, అంటే తెలంగాణ వాళ్ళు చెప్పినట్టు లేదు అది. అది ఎవరో తెలుగు రాని కొంచెం నేర్పించి చెప్పించిన స్లాంగ్ నేర్చుకొని చెప్పినట్టుంది అది. గూస్ బంప్స్ వచ్చేసి మన వాళ్ళు చెప్పుంటే ఒకవేళ, అంటే ఇప్పుడు కూడా వచ్చినాయి, అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుండేమో. కానీ డెఫినెట్ గా నాని ఈ లుక్ లో ఐ మీన్ లైక్ మొత్తం వేరే అనిపిస్తాడు. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఫ్రమ్ TFI అనిపిస్తుంది నాకు. అంటే లైక్ గ్లిమ్స్ చూసి ఎట్లా చెప్తున్నావు అంటే, నాని అన్న ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుండు అంటే ఆల్రెడీ మన శ్రీకాంత్ ఓడేలతోటి కలిసి మన దసరా చూసిండు, అది ఏ రేంజ్ లో ఆడినా మనకు అందరికి తెలుసు. అండ్ ఇప్పుడు ఈ రేంజ్ రానెస్ తోటి వచ్చిరంటే డెఫినెట్ గా ఇచ్చి పడేస్తారు. అవును, నాకు కూడా నాని కెరియర్ లోనే ఇది ఒక పెద్ద మాస్ రోల్ ఏమంటారు ఉంటదేమో అనిపిస్తుంది, అంటే బెస్ట్ మాస్ రోల్. అసలు చూసినావా అంటే లైక్ నాని ఫస్ట్ ఎక్కడో అష్టాచెమ్మ, ఇప్పుడు చూసినావా మొత్తం పాన్ వరల్డ్ లెవెల్ మూవీ చేస్తున్నాడు. అంటే లైక్ వాట్ ఏ జర్నీ యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా చూసినట్టయితే మన గన్ ఉంది, కత్తి ఉంది, కానీ మెయిన్ హైలైట్ నాకు ఇదే హీరో అని ఉంది చూడ, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటి కాస్ట్యూమ్ కూడా ఉంటుందా అని. యాక్చువల్గా తెలుసా, అక్కడ ఒక్కొక్కటి ఒకటి చెప్తున్నది. వాళ్ళేమో లీడర్ అని చెప్పిండు, అక్కడ హీరో ఇంకోటి ఏదో చెప్తుంది, ఆ టాటూ ఇంకోటి ఏదో చెప్తుంది. అసలు ఏమో క్యూరియాసిటీ బిల్డ్ చేసారు. అవును, ఫుల్ క్యూరియస్ ఉంది నాకు కూడా. మన పక్కింటి కుర్రాడు నుండి చూసుకుంటే ఇప్పుడు పక్క కమర్షియల్ హీరో అయిపోయాడు మన నాని అన్న అయితే. అవును, అది ఉండాలి, ఇది ఉండాలి. ఇప్పుడు ఆ నాని నుంచున్నది కూడా అది కమాన్, మన అది నాకు ఓల్డ్ సిటీ కమాన్. అవునవును, ఉంటాయి. అవునవును, మనకి అదే అనిపించింది నాకు చూడాలి. ఫస్ట్ మొత్తం ఓల్డ్ సిటీలో నడుస్తుంది అనిపిస్తుంది స్టోరీ. చూద్దాం. వాటిని దర్వాజా అంటారు, ఎంట్రన్స్ గేట్ ఉంటది అది వాళ్ళకి. ఇట్ వాస్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ గ్లిమ్స్ అనమాట. అంటే హిట్ 3 కోసం వెయిట్ చేస్తుంటే సడన్ గా ద పారడైజ్ వచ్చి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిండు. అండ్ ఇప్పుడు 1 year వెయిట్ చేయాలి ఇప్పుడు ఇదే క్యూరియాసిటీ తోటి మనం. అంటే ట్రైలర్ వస్తే మన హైప్ పీక్స్ కి వెళ్ళిపోతుంది ఏమో అనిపిస్తుంది. మన కాల ఏమంటారు హిట్ 3 టీజర్ చూసే ఏమంటారు ఇదేంది ఇంతగా వైలెన్స్ ఉంది అన్నాడు. మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసి నెక్స్ట్ ట్రైలర్ వస్తే మరి ఇంకేమంటాడు చూద్దాం, వచ్చినాక అప్పుడు మాట్లాడదాం. ఫైనల్ గా చెప్పాలంటే చాలా చాలా వెయిట్ చేస్తాను అయితే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది సినిమా గురించి. సో ఇది గైస్ మాకు ద పారడైజ్ గ్లిమ్స్ లో అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye bye.